వెల్కమ్ బ్యాక్. గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రాచకొండ కమిషనరేట్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసు అధికారులు బందోబస్తుకు వచ్చారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 7 గంటలకు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట జరుగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈపాటికే గణేష్ నిమజ్జనాలు హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాచకొండ పరిధిలో ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు, ఎన్ని నిమజ్జనానికి సంబంధించిన ట్యాంక్స్ ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించిన సమాచారం రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సరే, ఎన్ని నిమజ్జనానికి సంబంధించిన చెరువులు ఉన్నాయి, మొత్తం ఎన్ని ఏర్పాట్లు? టోటల్గా మనకు 59 ప్లేసెస్లో ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ లిమిట్స్లో వచ్చే ఉంటాయి. వేరే అదర్ కమిషనరేట్స్, అదర్ మున్సిపల్ కమిషనరేట్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటాయి. సో దట్ అందరితో కలిసి కోఆర్డినేషన్తో స్టేక్ హోల్డర్స్గా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, మున్సిపల్ రెవెన్యూ అథారిటీస్ వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నాం. ఈ 59 ఏరియాస్లో మినీ బేబీ పాండ్స్ అట్లా ఉన్నాయి. వాటిలో వాటర్ లెవెల్స్ కూడా ఈసారి సఫిషియెంట్గా ఉండడం జరిగింది. దానికోసం క్రెయిన్స్ ఏర్పాటు చేయడము, క్రెయిన్స్ ఆపరేట్ చేసే వాళ్ళకు స్పేర్ డ్రైవర్ను పెట్టుకోవడము, దాని తర్వాత వాళ్ళకు మీకు హుక్స్ లాంటివి పెట్టడం, తొందరగా ఇమోషన్ కోసం అవడానికి చూడడము, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో బెటర్ వేలో ఈసారి బందోబస్తు ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తం ఎంతమంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు? మనకు రాచకొండ కమిషనరేట్లో ఉన్నటువంటి 7,000 ఫోర్స్, ఇంకా హోమ్ గార్డ్స్, దెన్ ఎస్పీఓస్, దాంతో అవుట్ సైడ్ వచ్చిన ఫోర్సు, టీజీఎస్పీ నుంచి వచ్చిన ఫోర్స్ కలిపి ఒక 12,000 ఆఫీసర్స్ మనము షీ టీమ్స్ ఇవన్నీ కలిపి మేము క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ అందరినీ కూడా ఇలా ఎస్ఓటీ అన్నీ వాడుతున్నాం. కాబట్టి 12,000 వరకు మొత్తం అన్ని రకాలైనటువంటి ఈ సర్వీసెస్లో మేము యూటిలైజ్ చేస్తున్నాం. ఈ ప్రతి ప్రొసెషన్ రూట్లో ఫస్ట్ ఇమర్షన్ కన్నా ముందు ఉన్నటువంటి ఇన్స్టలేషన్ టైంలో కానీ, తెచ్చిట పెట్టినప్పుడు కానీ, పూజా సమయం నుంచి కానీ, ఈ ఇమర్షన్ రోజు కూడా ఇవన్నీ కలిపి మేము 12,000 మంది అధికారులు దీంట్లో పనిచేస్తున్నారు. దీనికి మేము స్టాండ్ టు ఆర్డర్ అని ఇచ్చాం. స్టాండ్ టు ఆర్డర్ అంటే కంటిన్యూస్గా అవైలబుల్ ఉండాలి డ్యూటీ కోసం. సో అట్లా పెట్టి చాలా వాళ్ళు కష్టపడుతున్నారు. మా వాళ్ళు ఇంటికి వెళ్లకుండా మొత్తం టోటల్గా దీనికే కమిట్ అయ్యి ఉండి పనిచేస్తున్నారు. దట్స్ రీజన్ ఐ అప్రిషియేట్ దెమ్ ఆల్సో. దిస్ ఇస్ అవర్ డ్యూటీ రెండరింగ్ ఇట్. బాలాపూర్ గణేష్ నిమజ్జనం మొదలవుతేనే హైదరాబాద్ మొత్తం మొదలవుతాయి అంటారు. ఈసారి వారికి ఎలాంటి షెడ్యూల్ ఇచ్చారు, ఎంత సమయానికి అక్కడ నుంచి బయలుదేరే అవకాశం? అంటే బాలాపూర్ గణేష్ మీరు అన్నట్టు ఉత్సవాలు చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఇంతకుముందు బాలాపూర్ గణేష్ తర్వాతనే ఈ ఇమర్షన్ అనేది ఉండేది. ఇప్పుడు డీలింక్ అయింది కాబట్టి ఇది డిఫరెంట్ ప్రాసెస్లో వెళ్తుంది. తొందరగా అందించాలి హైదరాబాద్ సిటీకి అనేది మేము మా దగ్గర నుంచి ఉద్దేశం. లాస్ట్ టైం 12 గంటలకు మనం హైదరాబాద్ లిమిట్స్లో ఎంటర్ చేసాం. ఇప్పుడు పొద్దున 4 గంటలకు బాలాపూర్లో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 4 o'clock నుంచి వాళ్ళు గ్రామంలో తిరిగిన తర్వాత, ఊరేగింపు వెళ్ళిన తర్వాత ఆక్షన్, మీకు తెలుసు కదా, పెద్ద ఆక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ. 2 గంటలు 3 గంటల వరకు ఉంటుంది. ఆక్షన్ అయిన తర్వాత దాన్ని వెహికల్లో తీసుకుని మనము 1.8 కిలోమీటర్స్, అరౌండ్ 2 కిలోమీటర్స్ మన ఏరియాలో ఉంటుంది. అది దాటి రాచకొండ దాటి హైదరాబాద్కు ఇస్తాము. ఇది మొత్తం 11:30 లోపల ఇవ్వాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. దానికి తగ్గట్టుగా రోడ్స్ అన్ని ముందుగానే రిపేర్ చేయించుకోవడం జరిగింది. పార్కింగ్ ప్లేసెస్ బాగా ఎక్స్క్లూజివ్గా ఐడెంటిఫై చేసి కంజెషన్ లేకుండా చేసుకోవడం జరిగింది. యాక్సెస్ కూడా ఎన్ని వెహికల్ అన్ని టెంపుల్ దగ్గరకు వచ్చే ఉండేది ఇంతకుముందు, అవి లేకుండా పార్కింగ్ చేసుకొని నడుచుకునే వచ్చే విధంగా ఉంచాం. కాబట్టి వెళ్ళడం కూడా ఒకటే వెహికల్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఏర్పాటు చేస్తాం కాబట్టి స్పెషల్గా అక్కడ అధికారులను కూడా నియమించాం. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ లోకల్ డీసీపీ గారు వాళ్ళతో పాటు అడిషనల్ డీసీపీ గారు కానీ, ఏసీపీస్ కానీ అందరినీ నియమించాము. ట్రాఫిక్ ఆఫీషియల్స్, ఎస్ఓటీ ఆఫీషియల్స్ కూడా అక్కడ ఉంటారు. కాబట్టి బాలాపూర్ గణేష్ మాకు ఎప్పుడు ఆల్వేస్ ప్రెస్టేజియస్ అండ్ మేము చాలా ఎమోషనల్ అటాచ్ అయి ఉంటాం మా గణేషకు. దాని దగ్గర ఏర్పాటు కూడా చేస్తాం. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? కమాండ్ కంట్రోల్ నుంచి ఎలాంటి ఆపరేటింగ్ ఉంటుంది? సీసీ కెమెరాలు మొత్తము ఏరియా అంతటా కనెక్టివిటీ ఉంది. ఈ గణేష్ ఇమర్షన్ ప్రాసెస్లో కూడా మేము అడిషనల్ కెమెరాస్ పెట్టాం. ఇక్కడే మనం ఒక 80 కెమెరాస్ను ఇక్కడ మనం కొత్తగా ఇన్స్టాల్ చేయడం, ఈ పాండ్ మన ఇమర్షన్ ప్లేస్ మీద పెట్టడం జరిగింది. ఇవన్నిటిని మన రాచకొండ కమాండ్ కంట్రోల్తో కనెక్ట్ చేస్తూ ICCC కూడా మనం కనెక్ట్ చేస్తున్నాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ మన దగ్గరే పనిచేస్తున్నాయి, ఆపరేషన్లో ఉన్నాయి. సో వాటన్నిటి సర్వీస్ యూటిలైజ్ చేసుకుని, లైక్ మనకు IPL కండక్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది స్టేడియం అదంతా. అట్లనే ప్రతి ఏరియాను కూడా మనం వీక్షించి ఎక్కడైతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని తొందరగా కన్సర్న్ అధికారులకు ఇన్ఫామ్ చేసే విధంగా సిస్టమ్ని ఎవాల్వ్ చేస్తాం. అక్కడ కమాండ్ కంట్రోల్లో మేము కొత్తగా ఇంకా డెవలప్ చేస్తాం బాగా. దాంట్లో మా అధికారులు కంటిన్యూస్గా ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ మినిమం
ఇక్కడ ఉండే విధంగా మేము చర్యలు చేపట్టాము. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కానీ డైవర్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా సార్ రాచకొండ పరిధి? ఎస్, మేము ట్రాఫిక్ ఆంక్షలు విధించాము, మీకు ట్రాఫిక్ అడ్వైజర్ కూడా ఇచ్చాము. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్కు చేరే వాహనాలు ఉంటాయి, మన వేరే రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చాయి. ఆ వెహికల్స్ సిటీ నుంచి వెళ్లకుండా మేము డైవర్షన్ ఇచ్చి ఓఆర్ఆర్ పై నుంచి వెళ్ళే విధంగా ఇబ్బంది లేకుండా ఉండగానే చేసాం. తర్వాత కొన్ని సైబరాబాద్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి వచ్చే ఇమర్షన్ కూడా వచ్చే గణేషాస్ కూడా ఉంటాయి, వాటి కూడా మేము డిఫరెంట్ రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇక్కడ నుంచి మన శ్రీశైలం కానీ భద్రాచలం కానీ నాగార్జున సాగర్ వెళ్ళే ఉంటాయి. సో ఆ రూట్లో కూడా మనము బెటర్ వేలో వెహికల్స్ వెళ్ళే విధంగా మేము అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే రాచకొండ పరిధిలో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం ఏదైతే బందోబస్తు పరంగా కావచ్చు, ఇటు మున్సిపల్కి సంబంధించిన డిపార్ట్మెంట్తో పాటు కోఆర్డినేషన్ చేసి ఏర్పాటు చేశారు. మొత్తం 59 చెరువులు రాచకొండ పరిధిలో నిమజ్జనానికి అందుబాటులో ఉన్నాయి. భక్తులందరూ కూడా ప్రశాంతంగా నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని ప్రశాంతంగా జరిగే విధంగా కూడా పోలీసులకు సహకరించాలని చెప్పేసి రాచకొండ సిపి చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్